ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు కొన్ని విషయాలు తెలియజేయాలని, దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మీతో పంచుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మనం చాలాసార్లు యోబు గారి గురించి విన్నాం. సండే స్కూల్ నుండి కానీ లేదంటే దైవజనులు కానీ చాలాసార్లు యోబు చరిత్ర మనకు తెలియజేసి ఉంటారు. అయితే యోబు చరిత్ర చదువుతున్న సమయంలో 19వ అధ్యాయము నన్ను చాలా బాగా బాధ కలిగించే సన్నివేశాలు నాకు కనిపించాయి. ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని చెప్పి ముందు ఒక చిన్న మాట నేను చెప్తాను. ఈ లోకంలో మనకి రెస్పెక్ట్ కావాలన్నా, గౌరవం సంపాదించుకోవాలన్నా, అనేక మంది నీ చుట్టూ ఉండాలన్నా, నీతో సహవాసం చేయాలన్నా, మనం ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఐశ్వర్యవంతుడై ఉండాలి, లేదంటే జ్ఞానవంతుడై ఉండాలి, బాగా అన్ని విషయాల్లోనూ తెలివితేటలు కలిగిన వాడై ఉండాలి. అప్పుడందరూ నీతో ఉంటారు, నీతో మాట్లాడతారు, నీ అవసరం కోరుకుంటారు. అవేమి నీ దగ్గర లేదంటే నేను ఎవరు చూడరు, అసలు పట్టించుకోరు. కనీసం నీకు ఒక జాబ్ లేకపోయినా సరే ఈ లోకంలో మనుషులు నిన్ను చిన్న చూపు చూసే మనుషులు లోకంలో ఉంటారు. ఈ సన్నివేశాలన్నీ నాకు ఈ యోబు జీవితంలో నాకు కనిపించాయి. ఆ యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు నేను ఈ యొక్క ప్యాసేజ్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఒక అంశం ఏంటంటే, నీకు సమస్తము ఉంటే నీ చుట్టూ అనేక మంది ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర సమస్తము అనగా ఐశ్వర్యం అయితే అవని, అందం అయితే అవని, జ్ఞానం అయితే అవని, ఏదైనా అవని, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ అనేక మంది ఉంటారు. ఈ విషయం చాలా ఆసక్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబు జీవితాన్ని మీరు చూసుకున్నప్పుడు, యోబు గొప్పవాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయన దగ్గర అనేక మంది పనివారు, అనేక మంది ఉన్న పరిస్థితుల్లో ఆయనకి సర్వము కోల్పోయినప్పుడు ఆయన చూసిన వారు ఎవరు లేరంట. చూడండి, యోబు నిజంగా ఒక భయంకర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిజమే, యోబు తన శరీరం అంతా క్షీణించిపోయి స్థితికి వెళ్ళిపోయాడు. నిజమే. అయితే ఈ శారీరక సంబంధమైన వ్యాధి లేదంటే శారీరక సంబంధమైన బాధ ఇప్పుడు కాకపోతే తర్వాత అన్నా సరే అది నయమవుతుంది. కానీ కొన్ని సన్నివేశాలు మనసును గాయపరుస్తాయి. కొన్ని సన్నివేశాలు మనసును చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి విషయాల్లో ఈ యొక్క 19వ అధ్యాయము చదువుతున్నప్పుడు నాకు కొన్ని మాటలు కనిపించాయి. యోబు అలాంటి భయంకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎలా తీసుకోగలిగారంటావు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏంటంటే ఆ మాటలు ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయం యోబు 19వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు, నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఎవరంట? బంధువులు వాళ్ళ దగ్గరికి రావట్లేదంట. ప్రాణ స్నేహితులు, నార్మల్ స్నేహితులు కాదు, చాలా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. ప్రాణ స్నేహితులు అనే వాడిని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా పెద్దగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రాణ స్నేహితులు అంటే కలిసి జీవించి కలిసి ఉన్న స్నేహితులు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కలిసి ఉండే స్నేహితులు ఏమన్నారంటే ఇక్కడ, అందుకని ప్రాణ స్నేహితులు ఈ వర్డ్ నార్మల్గా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ప్రాణ స్నేహితులు కూడా నన్ను మరచి ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఓకే, బాధపడుతున్నట్టు శారీరకంగా, ఓకే, ఆ శారీరక సంబంధమైన బాధతో పాటు ఈ మనసును గాయపరిచేవారు అనేక మంది లోకంలో ఉంటారు. ఈయన అలాగే ఎదుర్కొన్నాడు. ప్రాణ స్నేహితులు ఆయన మర్చిపోయారంట. ఆయనతో కలిసి ఉన్నవారు, ఆయనతో కలిసి జీవించిన వారు, ఆయనతో కలిసి భోజనం చేసిన వారు ఆయనను మరచిపోయారంట. 15వ వచనంలో అంటాడు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. 16వ వచనం చూసినప్పుడు, నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమి పలుకకుండున్నాడు, నేను వాని బతిమాల్సి వచ్చిన. అబ్బా, చూడండి ఎంత దీన స్థితికి, ఎంత ఘోరమైన స్థితికి, ఎంత బాధ కలిగించే స్థితికి యోబు వెళ్ళిపోయాడంటే, ఆఖరికి ఆయన దగ్గర జీతం తీసుకుని పని చేసేవాడు కూడా యోబు గారిని పట్టించుకోలేదంట.
యోబు పిలుస్తున్నాడంట. పిలిచినా సరే పలకనంటి వాడిగా, పట్టించుకోనంటి వాడిగా ఉండిపోయాడు. బ్రతిమాలుకున్నాడంట. నేను బ్రతిమాలుకోవాల్సి వచ్చింది అంటున్నాడు. ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఒక రాజు ఆజ్ఞిస్తే పనివాడు ఏం చెప్తే చేయాలి. కానీ ఇక్కడ ఈయన స్థితిని బట్టి, ఈయన పరిస్థితిని బట్టి కనీసం ఆఖరికి పనివాడు కూడా ఆయనకు గౌరవం ఇవ్వనంటే స్థితికి యోబు వెళ్ళిపోయాడు. 17వ వచనం మనం చూసుకున్నప్పుడు ఎంత ఘోరమైన సన్నివేశం మనకు కనిపిస్తుందో చూడండి. యోబు గారి జీవిత చరిత్ర పైన చదువుకుంటే మనకు కనిపించదు. లోపల లోతుగా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ 17వ వచనంలో, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. ఎంత ఘోరమైన పరిస్థితి. కనీసం ఊపిరి పీల్చుకుని వదులుతున్న ఆ యొక్క సన్నివేశం కూడా తన భార్య అసహించుకున్నదంట. అన్ని సంవత్సరాలు కలిసి జీవించి, అన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి ఆ యొక్క కలిసి జీవించి ప్రయాణంలో కొనసాగుతున్న జీవితాన్ని కూడా, కలిసి ఉన్నప్పుడు పరిస్థితుల్లో కూడా ఇద్దరికిద్దరు అర్థం చేసుకున్న మనస్తత్వం తెలుసు కూడా ఈయన పరిస్థితిని బట్టి ఆఖరికి భార్య కూడా తృణీకరించింది. భార్య తృణీకరించింది, ప్రాణ స్నేహితులు తృణీకరించారు, బంధువులు తృణీకరించారు, ఇంకెవరు తృణీకరించారు? ఆఖరికి పనివాడు కూడా ఆయన బ్రతిమాలుకోవాల్సి వచ్చింది. ఇంకో చూడండి, ఇక్కడ నేను కనిన కుమారులకు నా వాసన సహ్యమైన. నేను కనిన కుమారులు అంటే ఆయన కనిన కుమారులు, ఆయన ద్వారా వచ్చిన కుమారులు కూడా తన తండ్రిని అసహించుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఎంత పెయిన్ఫుల్ ఇది. మన సొంత కుమారుడు లేదంటే కుమార్తె నిన్ను అసహించుకుంటున్నప్పుడు నీకు ఎంత బాధ కలిగి ఉంటుంది, బాధ కలుగుతుంది, ఒకసారి ఆలోచించుకొని చూడాలి. అదేవిధంగా యోబు తన జీవితంలో చాలా పెయిన్ఫుల్ ఈ మానసికమైన బాధను అనుభవించాడు. ఆయన శారీరక సంబంధమైన బాధ కన్నా మానసిక సంబంధమైన బాధను ఆయన అనుభవించాడు. కన్న కుమారులు కూడా ఆయనని తృణీకరించారంట. ఇంకా ఎవరి చేతిలో దీనుడిగా, ఎవరి చేతిలో దరిద్రుడిగా ఇప్పుడు తెలుసా? ఆఖరికి చిన్నపిల్లల చేతిలో కూడా, మీరు 18వ వచనం చూసినప్పుడు, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించేదారు. ఎంత ఘోరమైన పరిస్థితికి ఆయన ఎదుర్కొన్నాడు చూడండి. 19వ వచనంలో, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. 20వ వచనంలో అంటాడు, నా ఎముకలు నా చర్మముతోను నా మాంసంతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రం నాకు మిగిలి ఉండి ఉన్నది. ఎలాంటి భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు అంటే, ఆయన శరీరము చూడడానికి కూడా ఒక విధానం లేదు, ఒక శారీరక సంబంధమైన విధానం లేకుండా అయిపోయిందంట, ఒక స్ట్రక్చర్ లేకుండా అయిపోయిందంట. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సన్నివేశంలో, అలాంటి బాధ కలిగించే ఆ యొక్క పరిస్థితుల్లో బాధ ఇంకా యాడ్ అయ్యేలా చేశారు, ఇంకా ఎక్కువ బాధను చేశారు ఈ ప్రాణ స్నేహితులు, ఈ బంధుమిత్రులు, సొంత కన్న కుమారులు, తన భార్య, ఆఖరికి పనివాడు, చిన్న పిల్లలతో సహా ఆయన బాధను ఎక్కువ రెట్టింపు చేశారంట. ఎంత ఘోరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు చూడండి. ఈ మాటలు నన్ను చాలా కలిచివేశాయి, ఈ మాటలు నన్ను చాలా ఆలోచింపదగ్గ చేశాయి. ఎంత పెయిన్ఫుల్, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత వేదన కలిగి ఉంటాడు ఆయన. పట్టించుకునేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, కంఫర్ట్ ఇచ్చేవాడు లేడు. ఇంకా ముందు అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు తిడుతూ ఉంటారు, నువ్వే పాపం చేసావో, నువ్వే తప్పు చేసావో, ఇది ఓన్లీ నీతిగా బ్రతకలేని వాడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని స్నేహితులు డిస్కరేజ్ చేసిన సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి యోబు జీవితంలో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా చదువుతున్నప్పుడు, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి, నా శరీర మాంసము పోవుట చాలుకొనుండు, దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. దాన్ని ఎందుకు ఇంకా నన్ను నా మీద కనీసం జాలన్నా చూపించిన బ్రతిమాలుచుకునే స్థితికి యోబు వచ్చేసాడు ప్రియ దేవుని బిడ్డలారా.
ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చేసాడు, ఎంత దీనస్థితికి వచ్చేసాడు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నారు. తన భార్య ఉన్నది, తన పిల్లలు ఉన్నారు, ఈ స్నేహితులు ఉన్నారు, పనివారు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. ఆయనకి ఎప్పుడైతే ఈ వ్యాధి కలిగినదో, తన స్థితి ఎప్పుడైతే కిందకి దిగజారిపోయినదో, తన స్థితి నుండి ఎప్పుడైతే కిందకి పడిపోయాడో, ఆ రోజు మొదలుకొని ఆయన పట్టించుకునే నాదుడే లేడంట, పట్టించుకునే వ్యక్తే లేడంట. కాబట్టి మన దేవుని బిడ్డలారా, పిల్లలారా, ఈరోజు నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఇక్కడ యోబు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సర్వస్వం ఉన్నప్పుడు అందరూ ఆయన దగ్గర ఉన్నారు, ఏమీ లేనప్పుడు సొంత వారే ఆయనను తృణీకరించిన పరిస్థితి, తన హృదయాన్ని, తన మనసును గాయపరిచిన సన్నివేశాలు, ఈ శారీరక సంబంధమైన వ్యాధి బాధ కన్నా ఆయన హృదయాన్ని, ఆయన మనసును గుచ్చి పొడిచి పదే పదే హింసించే మాటలు ఎన్నో ఎదుర్కొనగలిగాడు. కానీ యోబు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, దేవుని కోసం ప్రయాసపడడం నేర్చుకున్నాడు. ఈరోజు కష్టం, బాధ, నష్టం, వ్యాధులు, రోగాలు, సమస్యలు వచ్చేసేయని దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకో. యోబుకున్న పరిస్థితిని బట్టి దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఏంటి ప్రభు ఎలా చేస్తున్నా నా బ్రతుకని చెప్పి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దేవుని తృణీకరించాలి. కానీ యోబు తన విశ్వాసంపై నిలబడగలిగాడు, తన విశ్వాసం మీద నిలబడి జీవించగలిగాడు. స్నేహితులు ఏమన్నారంటే, నువ్వు ఏ పాపం చేసుంటావో, ఏదో పొరపాటు చేసుంటావు, ఏదో భయంకరమైన పాపం చేసుంటావు, అందుకే నీకు ఎటువంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనగలుగుతున్నావు. నీ క్రైస్తవ జీవితంలో కూడా నీకు బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు, నువ్వు బాధ ఇంత ఎదుర్కొంటున్నప్పుడు ప్రజలు ఏమని నువ్వు ప్రశ్నిస్తారంటే, నువ్వేదో తప్పు చేసుంటావు, అందుకే నీకు ఈ శ్రమలో, నువ్వేదో పాపం చేసుంటావు, అందుకే నీకు ఈ శ్రమలు అనే ప్రశ్నలను మనం ప్రశ్నిస్తూ ఉంటారు ప్రజలు. కానీ ఈ కష్టములోను, బాధల్లోనూ, నష్టములోను, శోధనలోను యోబులా నిలబడగలిగితే, బంధుమిత్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, కుమారులు ఎంతమంది తృణీకరించినా నువ్వు దేవుని మీద ఆధారపడి నిలబడగలిగితే, నీ విశ్వాసం మీద నువ్వు నిలబడగలిగితే, యోబుని దేవుడు ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఆశీర్వాదం అనేది ఊరికనే వచ్చేది కాదు, దానికి మనం వెల చెల్లించాలి. ఏంటంటే వెల, నీ జీవితాన్ని దేవునికి అర్పించాలి. ఆయన జీవితాన్ని మనకు అర్పించినప్పుడు, ఆయన జీవితాన్ని మన కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు, ఆయన జీవితాన్ని మన కోసం త్యాగం చేసినప్పుడు, నువ్వు నీ జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేసి కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, సుఖంలో నువ్వు దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని అర్పిస్తావో, ఆయనకు సమర్పించుకుంటావో, నాన్న దేవుడు మనల్ని యోబుని దీవించిన రీతిగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యోబు భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, బంధుమిత్రుల మీద కానీ ఆధారపడలేదు. సొనుక్కున్నారు, బాధ కలిగింది, హింసించారు, డిస్కరేజ్ చేశారు, బాధ కలిగాడు, దుఃఖపడ్డాడు, కానీ విశ్వాసం నుండి పక్కకు పోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం దేవుని వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మనుషులను ఆశ్రయించుకోవడం వల్ల నీకు ఎటువంటి లాభము లేదు. నీకు ఉన్నప్పుడు నీ దగ్గర ఉంచుతారు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను చూడను కూడా చూడరు. కాబట్టి యోబు జీవితం నుండి 19వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతున్నప్పుడు నాకు ఈ మాటలు నన్ను చెప్పడానికి ప్రేరేపించాయి. ఆయన చాలా ఫిజికల్ పెయిన్ కన్నా మానసికమైన బాధను బాగా అనుభవించారు. కాబట్టి మనుషులు మనల్ని తృణీకరిస్తారు, బాధ పెడతారు, హింసిస్తారు. ఏమైనాను దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, విశ్వాసంలో నిలబడు, దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు యోబుని ఆశీర్వదించిన రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి
ఆస్వాదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.